సీతమ్మ తల్లి అవతారం ముగించిన స్థలం ఇదే. శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతాదేవి. ఈ విషయం అందరికీ తెలిసిందే. శ్రీరాముడి తండ్రి మాట ప్రకారం అడవులకు వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ పట్టాభిషేకం జరగడం, ఎవరో అన్న మాటలకు మళ్ళీ సీతమ్మ తల్లిని అడవులను పంపించడం, సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతతో ఐక్యం అయ్యింది అన్న విషయం అందరికీ తెలుసు. మరి అక్కడెందుకు? ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆనవాళ్లు ఉన్నాయి? ఆ ప్రాంతం విశేషాలేంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సీతమ్మ తల్లి తనువు చాలించిన ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు, అలహాబాద్ మరియు వారాణసిలను కలిపే 2వ నెంబరు జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్లు దూరంలో దక్షిణ దిక్కుగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సీతా సమాహిత్ స్థల్ అని, సీతామారి అని కూడా పిలుస్తారు. సీతా మహాహిత్ స్థల్ లో ఒకే ఒక గుడి ఉంది. చూడడానికి స్మారకంగా ఉంటుంది. ఈ గుడి స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలోనే జానకీదేవి రెండోసారి అడవుల పాలైనప్పుడు నివాసం ఉండేది. ఆశ్రమానికి పక్కనే లవకుశలకు జన్మనిచ్చే స్థలం అయిన సీతా వటవృక్షం కూడా ఉంటుంది. ఇక స్మారకం విషయానికి వస్తే అది ముచ్చటగా 2 అంతస్తుల నిర్మాణం. పై అంతస్తులోనే అద్దాల మండపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టు చూపిస్తున్న అమ్మవారి ప్రతిమను చూస్తుంటే ఎంతటి వారికైనా బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనుక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది. తమాషా నది పరిసర ప్రాంతంలో ప్రశాంతత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరగక ముందు అక్కడ అమ్మవారి జుట్టును తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెప్తున్నారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు సీత కేశల వాటికను పాడు చేయకుండా అలాగే ఉంచారు. స్మారక వివరాలకు వెళ్తే దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థుల వారి ఆదేశం మేరకు అక్కడ నిర్మించారు. సన్యాసం స్వీకరించిన ఆయన ఋషికేశ్ ఆశ్రమంలో కాలం గడుపుతుండగా దేవి అనుగ్రహం మేరకు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి కాలినడకన బయలుదేరి చేరుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. అప్పుడు ఆయన ఈ స్థలంలో స్మారకం నిర్మించాలని పరిమితించి దాతలందరినీ కలుస్తాడు. చివరికి ప్రకాష్ కృష్ణన్ గారి సాయంతో కల నెరవేర్చుకుంటారు. తీర్థులు వారి ఆలయం పక్కనే జీవకళ ఉట్టిపడే విధంగా తీర్థుల వారి సమాధి ఉన్నది. ఇక్కడ సీతమ్మతో పాటు శివుని విగ్రహం 20 అడుగుల కృత్రిమ రాతిపై నిర్మించి 108 అడుగుల హనుమంతుడు కూడా ఉన్నాడు. ఈ రాతి నిర్మాణం కింద గుహల్లో చిన్న హనుమాన్ దేవాలయం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.